అమ్మ ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ చేసినట్టుగా చేస్తాను. అమ్మాళ్ళంటే పెద్ద రోట్లో రోకలతో దంచేవారు. నేను ఈ చిన్న రోల్ను ఉపయోగించుకొని చేద్దాం అనుకుంటున్నాను. బెల్లం కావాలంటే మనం ఎంత తక్కువైనా వేసుకోవచ్చు, అసలు వేసుకోకపోయినా కూడా చేదేమి ఉండదు. మనం అంత బాగా ఫ్రై చేస్తాము. తాళింపు వేసేసుకొని ముందుగా కాకరకాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేయించాలని చెప్పేదమ్మ. రోట్లో దంచేసి మనం ఏం పిండక్కర్లేదు, ఆ పాటనే వేసేసుకోవాలి. తాళింపు పెట్టుకొని ఈ వేగేటప్పుడు మనం ఉల్లిపాయలు కోసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మనం కావలసినన్ని వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎంత ఎక్కువ వేసినా పచ్చికారంలో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి ఈ నువ్వులు కూడా వేసి మిక్సీ వేస్తాను చివరిలో. ఈలోపు ఏంటంటే దీంట్లో ఒక్కొక్క కాయ వేసుకొని మనం ఇట్లా దంచేసుకొని కచ్చా విచ్చాగా దంచేసేసుకొని పెట్టేసుకోవటం. అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని అప్పుడు ముందుగా ఇవన్నీ వేయించేసుకోవాలి ఎర్రగా. ఆ తర్వాత ఈ వేయించుకునేటప్పుడు మనం ఉల్లిపాయలు కోసుకోవచ్చు పక్కన. ఈ వెల్లుల్లిపాయ మిక్సీ వేసుకోవటం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అమ్మా, జై శ్రీరామ. ముక్కలన్నీ ఇట్లా తొక్కేసి పెట్టుకోవాలమ్మా. అన్నీ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే వేగిపోతాయి. అన్నీ రోట్లో తొక్కేసేసి ఇట్లా పెట్టేసేసుకుంటే తాళింపు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక వెల్లుల్లిపై కూడా కచ్చాపిచ్చాగా వేసాను తాళింపులోకి. కొంచెం వేగాక ఉప్పు పసుపు వేస్తాను. ఇదొక ఉల్లిపాయలు వేగిపోసేస్తాను. చాలా టైం పడుతుంది కొంచెం, దీన్ని బాగా ఎర్రగా వేగాలి కదా. మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోద్ది. సగం వేగిపోయినాయమ్మా. ఉప్పును కళ్ళుప్పే కరిగిపోద్ది. ఉప్పును పసుపు వేసాను. ఉల్లిపాయలు సన్నగా కావాలనుకున్నప్పుడు ఈ కట్టరతో చేస్తాను. చాలా బాగా వస్తాయి, చాలా సన్నగా వస్తాయి. అమ్మ ఆల్మోస్ట్ వేగిపోయినట్లే ఉన్నాయి బాగానే. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. అన్ని కూరలకేనేమో ముందు ఉల్లిపాయలు వేస్తాము. ఒక కాకరకాయ ఫ్రైకి మాత్రమే కాకరకాయ ముక్కలు వేగాక ఉల్లిపాయలు వేస్తాను. ఇది కూడా బాగా వేగిన తర్వాత చూపిస్తాను. అమ్మ ఉల్లిపాయ కూడా బాగానే వేగిపోయింది. ఇప్పుడు మనం బెల్లం వేసేద్దాం. బెల్లం వేసాక కొంచెం పలసన పడుద్ది. అది కూడా కొంచెం గట్టి పడతా ఉండగా మనం ఈ కారం, నువ్వులు, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ మిక్సీ వేసి ఉంచాను కదా, అది లాస్ట్కి వేసుకున్నాం. బెల్లం అంతా బాగా కొంచెం గట్టి పెట్టాక మళ్ళీ చూపిస్తాం. బెల్లం వేసాక ఇలాగా కొంచెం పలసనైనట్టుగా అవుద్దమ్మా, కానీ ఏమవదు. ఆరిపోగానే మామూలు అయిపోద్ది కూర. ఇంకా మనం కారం వేసేసుకోవడం. ఇది కూడా బాగా కలిసిపోయింది. బెల్లం కూడా కొంచెం నూనె ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. ఇది వారం రోజులు 10 రోజులైనా బయటే మనకి బాగానే ఉంటుంది. కారం అంతా వేసి తిప్పాక చూపిస్తాము. మా కారం కూడా బాగా కలిపేశాను, బాగా కలిసిపోయింది. ఈ వండిన గిన్నెలోనే ఇంకొంచెం సేపు ఉంచేసి ఆరిన తర్వాత గిన్నెలోకి తీసుకొని
టేబుల్ మీద పెట్టుకున్నామంటే మనం వారం 10 రోజులైనా కూడా బయట ఉన్నా కూడా ఏమవుదమ్మా. మనం ఏదైనా ఇంకా కూర వండుకున్నా రెండో కూర కింద ఉంటుంది అనమాట. ఒకరోజు వండుకొని పెట్టేసేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా. కాకరకాయలు, నువ్వులు, వెల్లుల్లి అన్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందమ్మా. చేసి చూడండి ఒకసారి. ఓకే అమ్మ, జై శ్రీరామ.